సినిమా టిక్కెట్లు ఎంత ఉండాలి అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే టిక్కెట్ల రేట్లు అమ్మాలి. ఇదివరకు ఏమిటంటే చట్టము మారింది. అంటే ఆ చట్టాన్ని రద్దు చేయమని అడగటం, ఆ రద్దు చేసే క్రమంలో కొత్త చట్టాన్ని తెస్తామని చెప్పడం, ఈ గ్యాప్ ఉంది కాబట్టి, అంటే కొత్త చట్టం ఇంకా చేయలేదు కాబట్టి మేము టిక్కెట్ల రేట్లు ఎక్కువ పెంచుకుంటాం, మా ప్రాఫిట్స్కి అనుగుణంగా మేము పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వమని వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, కోర్టులు ప్రభుత్వాన్ని అడగడం, ప్రభుత్వం కూడా అవునవునండి మేము ఇంకా ఓ పాలసీ తీసుకురాలేదు కాబట్టి మీరు పెంచుకోండి, వాళ్ళని పెంచుకొనియండి అని చెప్పడం, దాంతో ఇంతకంటే ఎక్కువ పెంచబాకండి అయ్యా అని చెప్పి న్యాయస్థానాలు చెప్పడం, దాన్ని బేస్ చేసుకునే ఒక బాహుబలి లాంటి వాటిలో విపరీతమైనటువంటి ఆదాయాలు సంపాదించుకోవడం సాధ్యమైంది. అయితే ఆ తర్వాత కాలంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరూ కూడా చట్టాలు తెచ్చారు ఎంత రేటు ఉండాలి ఏంటి అన్నట్టు. కానీ తర్వాత అయ్యే ప్రభుత్వాలు మళ్ళీ ఉల్లంఘించినాయి. ఆ సినిమా వాళ్ళు తమను అప్రోచ్ అవగానే టిక్కెట్ల రేట్లు పెంచేసుకోవడానికి అనుమతి ఇవ్వడం. మొదట్లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో వచ్చేవాళ్ళు, ఆ తర్వాత కాలంలో సినిమా ప్రొడ్యూసర్ రావడం ఏం చేశాడు, సినిమా దర్శకుడు రావడం ఏం చేశాడు. ఇప్పుడు సినిమా టీం అందరితో ఫోన్లు చేయించుకుని మా రేటు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కొత్త సినిమా రాబోతున్నటువంటి రాబిన్ హుడ్కి సినిమా టిక్కెట్ల ధరల పెంపుకి అనుమతి ఇచ్చింది. రైట్, టిక్కెట్ల రేట్ల పెంపుకి అసలు ఏంటి ప్రాతిపదిక? ఇప్పుడున్న రేట్లే హై రేట్స్, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? సరే, కొన్ని ఏ బాహుబలిలో, త్రిబుల్ ఆర్లో అట్లాంటి వాటిట్లో ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి అని అడిగారంటే అదొక అర్థం ఉంది. ఇట్లాంటి సినిమాలకి ఏమి ఎక్కువ ఖర్చు పెడతారు రాబిన్ హుడ్లకి, వీటికి క్రమంగా ప్రతిదా అంటే చట్టం ఒకటి ఉంటుంది, ప్రభుత్వాలు మరొకటి కలుస్తాయి అనేటటువంటి రూటులతో ఉంది.